బాల వ్యాకరణంలో సంధి పరిచ్ఛేదంలో ఈ క్లాస్ కన్నా ముందు చెప్పిన క్లాస్లో కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు మీరు కామెంట్లో జవాబులు పెట్టండి. అలాగే జవాబులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి, మనకి అవసరమైంది కాబట్టి మన క్లాసులు అనేవి ఆలకిస్తూ ఉంటాం. వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీటి యొక్క జవాబులు మనకి తెలియకపోతే ఈ క్లాస్ చివరిలో ఉంటాయి, వాటిని వీక్షించండి. అలాగే ఈ క్లాస్కి ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ప్రశ్నలకు వెళ్దాం. ఈ ప్రశ్నలు చూసుకుంటే గత క్లాస్లో జరిగినటువంటి సూత్రాలకి రావాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని మాత్రమే, ఇంకా అనేక రకాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంత అవగాహన కోసం పేర్వాదులు ఏవి, పేర్వాదులు అంటే ఏమిటి, సో పేర్వాదులు వేటిని పేర్వాదులు అంటారు అనేది ఒక ప్రశ్న. కాబట్టి పేర్వాదులు అనేది వీటిని ఆకృతి గణాలు అంటారు. ఆకృతి గణాలు. కాబట్టి ఆకృతి గణాలు అంటే ఏమిటో మొదట్లో చెప్పాను. పేర్వాదులు ఏవి, వాటి యొక్క జవాబులు కొన్ని ఉంటాయి. పేర్వాదులు వాటి కామెంట్ బాక్స్లో పెట్టండి. పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు వచ్చే సంధి ఏది, ఏ సంధి వస్తుంది, ఆ సంధి పేరు రాయండి. అంటే ఇది ఏ సంధికి చెందినటువంటి సూత్రమో అని మనకు అవగాహన రావాలి. పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునప్పుడు వచ్చే సంధి పేరు అనేది మనకి జవాబులు పెట్టండి. ఇప్పుడు ఇక్కడ పేర్వాది చూసారా, ఇక్కడ పేర్వాది, ఇక్కడ పేదాది. పేదాదులు వేరు, పేర్వాదులు వేరు. ఈ సంధి వేరు, ఈ సంధి వేరు. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి పదాలు పోలిక మనకు కన్ఫ్యూజ్ పెడతాయి. పేదాది శబ్దములు ఏవి, ఇప్పుడు పేర్వాదులు అంటే ఏమిటో మీరు కామెంట్లో జవాబులు పెట్టండి. అలాగే పేదాదుల్లో కొన్ని రకాలు ఉంటాయి, అన్ని పెట్టవలసిన లేదు, కొన్ని పెట్టండి. పేదాదులు మీకు తెలిసినవి, పేదాదులు అనేవి ఏమిటి అనేవి ఆ ఆకృతి గణాల్లో కొన్ని పదాలు వస్తాయి, ఆ పదాలు అనేవి పెట్టండి. అలాగే తర్వాత ప్రశ్న, పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే వచ్చే సంధి ఏది. పేదాది శబ్దంలో ఆలు శబ్దం అంటే పేదాది శబ్దాలకు ఆలు అనేది పరమవుతుంది. ఆ పరమైనప్పుడు ఒక రకమైనటువంటి సంధి వస్తుంది. ఆ సంధి ఏమిటో మీరు జవాబులో పెట్టండి. అలాగే ఆలు అంటే ఏమిటి ప్రశ్న, ఆలు అంటే భార్య అనే అర్థంలో ఉపయోగిస్తారు, కానీ ఈ సంధిలో ఆలు అని ఏ విధంగా ఉపయోగించడో అది కూడా జవాబు పెట్టండి మిత్రమా. ఈ ప్రశ్నలకు జవాబులు ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నలకి జవాబులు ఒకవేళ గుర్తు రాకపోతే ఈ క్లాస్ చివరిలో మనకి ఆ జవాబులు ఉంటాయి, వాటిని వీక్షించండి. వీక్షిస్తూ మనకి ఈ ఛానల్కి ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.